నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఏపీ డిఎస్సి స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం నవచైతన్య కాంపిటీషన్స్ వారు ప్రీవియస్ పేపర్ విశ్లేషణతో ఈ వీడియో. టెట్ 2025 స్పెషల్ ఎడ్యుకేషన్లో అడిగిన ప్రశ్నలు, వాటి సమాధానాలు వివరణతో 20 ప్రశ్నల ఈ వీడియో రూపొందించాం. క్వశ్చన్ నెంబర్ 131 నుంచి 150 వరకు ఉంటాయి. ఫ్రెండ్స్, గుర్తుంది కదా, దయచేసి మా వీడియోస్ని లైక్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మీకు నోటిఫికేషన్ వచ్చేలా చూసుకోండి, సబ్స్క్రైబ్ చేసి మా అన్ని వీడియోలు మీ హోమ్ పేజ్లో వచ్చేలాగా చూసుకోండి. టెస్ట్ని స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న బహుళ వైకల్యం గల వారికి ఈ ఆరోగ్య బీమా పథకం వర్తిస్తుంది. ఆప్షన్స్: ఏ జీరో రిజెక్షన్ పాలసీ, ఆప్షన్ బి సమరత, ఆప్షన్ సి నిరామయ, ఆప్షన్ డి వినమయ. మీ సమాధానాన్ని 5 సెకండ్లోపు కామెంట్లో తెలియచేయండి. ఆన్సర్ ఆప్షన్ సి నిరామయ. నేషనల్ ట్రస్ట్ యాక్ట్ కింద భారత ప్రభుత్వం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారిని బీపీఎల్, ఈ బీపీఎల్లో ఉండి బహుళ వైకల్యాలతో బాధపడుతున్న వారికి ₹1,00,000 వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పించే ఉద్దేశంతో నిరామయ అనే ప్రత్యేక ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. జీరో రిజెక్షన్ పాలసీ అనేది విద్యా హక్కు చట్టం నియమం కాగా, సమరత మరియు వినమయ అనేది నేషనల్ ట్రస్ట్ కింద అమలయ్యే ఇతర పునరావాస పథకాలు కానీ బీమాకు సంబంధించినవి కావు. క్వశ్చన్ నెంబర్ 132. సాధారణంగా పిల్లుల ద్వారా సంక్రమించి మెదడు మరియు కళ్ళపై దాడి చేసే పరాన్నజీవి. ఆప్షన్స్: ఏ టాక్సోప్లాస్మాసిన్, ఆప్షన్ బి మెనింజైటిస్, ఆప్షన్ సి రుబెల్లా, ఆప్షన్ డి ఎన్సెఫలైటిస్. మీ సమాధానాన్ని 5 సెకండ్లో కామెంట్లో తెలియచేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ టాక్సోప్లాస్మాసిస్. గర్భిణీ స్త్రీలకు పిల్లుల మలం ద్వారా వ్యాపించే టాక్సోప్లాస్మా గొండి అనే పరాన్నజీవి వల్ల టాక్సోప్లాస్మాసిస్ వస్తుంది. ఇది నేరుగా శిశువు మెదడు, కళ్ళపై దాడి చేసి వైకల్యాలకు దారితీస్తుంది. మెదడు పొరల వాపును కలిగించే మెనింజైటిస్ లేదా ఎన్సెఫలైటిస్ లాంటివి బ్యాక్టీరియా లేదా వైరస్ వల్ల వస్తాయి తప్ప పిల్లుల ద్వారా సంక్రమించవు. అలాగే రుబెల్లా అనేది గాలి ద్వారా వ్యాపించే వైరల్ వ్యాధి కాబట్టి టాక్సోప్లాస్మాసిస్ మాత్రమే పరాన్నజీవి ద్వారా వచ్చే రుగ్మత. క్వశ్చన్ నెంబర్ 133. ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016 ప్రకారం బహుళ వైకల్యం గలవారికి ఉద్యోగ కేటాయింపు తెలిపే అధ్యాయం సెక్షన్. ఆప్షన్స్: ఏ చాప్టర్ 4 సెక్షన్ 32, ఆప్షన్ బి చాప్టర్ 6 సెక్షన్ 34, ఆప్షన్ సి చాప్టర్ 5 సెక్షన్ 36, ఆప్షన్ డి చాప్టర్ 5 సెక్షన్ 34. మీ సమాధానాన్ని 5 సెకండ్లోపు కామెంట్లో తెలియజేయండి. ఆన్సర్ ఆప్షన్ బి చాప్టర్ 6 సెక్షన్ 34. విద్యాంగుల హక్కుల చట్టం 2016లోని సెక్షన్ 34 ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్ల గురించి వివరిస్తూ బహుళ వైకల్యం ఉన్నవారికి ప్రత్యేక రిజర్వేషన్ను చట్టబద్ధం చేసింది. చాప్టర్ 4 లేదా చాప్టర్ 5లోని సెక్షన్ 32, 36 వంటివి విద్యా మరియు ప్రైవేట్ రంగాలకు సంబంధించినవి కావడంతో ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్ గురించి స్పష్టంగా నిర్దేశించే చాప్టర్ 6 సెక్షన్ 34A సరైన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 134. బహుళ వైకల్యం గల విద్యార్థులకు 10వ తరగతి పరీక్షల కొరకు ఉపయోగించే దివ్యాంగ కోడ్. ఆప్షన్స్: ఏ ఎస్ఎం, ఆప్షన్ బి ఎస్బి, ఆప్షన్ సి ఎస్డి, ఆప్షన్ డి ఎస్ఎన్. మీ సమాధానాన్ని 5 సెకండ్లోపు కామెంట్లో తెలియచేయండి. ఆన్సర్ ఆప్షన్ సి ఎస్డి. పబ్లిక్ పరీక్షల్లో దివ్యాంగులకు ప్రత్యేక రాయితీలు ఇవ్వడానికి ఉపయోగించే అధికారిక కోడ్లలో బహుళ వైకల్యం ఉన్న విద్యార్థులను గుర్తించడానికి ఎస్డి అనే కోడ్ని కేటాయించారు. మిగతా కోడ్లైన ఎస్ఎం, ఎస్బి, ఎస్ఎన్ వంటివి దృష్టిలోపం, వినికిడి లోపం ఇలాంటి ఇతర నిర్దిష్ట వైకల్యాలకు లేదా ప్రత్యేక వర్గాలకు చెందుతాయి కాబట్టి బహుళ వైకల్యానికి ఎస్డి మాత్రమే వర్తిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 135. పీడబ్ల్యూడి యాక్ట్ 1995 ప్రకారం పొందుపరచని వైకల్యం. ఆప్షన్స్: ఏ
మానసిక రుగ్మత, ఆప్షన్ బి బుద్ధిమాంద్యత, ఆప్షన్ సి బహుళ వైకల్యం, ఆప్షన్ డి చలన వైకల్యం. మీ సమాధానాన్ని 5 సెకండ్ల లోపు కామెంట్లో తెలియచేయండి. ఆన్సర్ ఆప్షన్ సి బహుళ వైకల్యం. 1995 నాటి పీడబ్ల్యూడి చట్టంలో దృష్టిలోపం, చలన వైకల్యం, మానసిక రుగ్మత, బుద్ధిమాంద్యత వంటి 7 రకాల ప్రాథమిక వైకల్యాన్ని మాత్రమే చేర్చారు. బహుళ వైకల్యం, ఇంగ్లీష్లో మల్టిపుల్ డిసేబిలిటీ అంటారు. ఈ బహుళ వైకల్యం అనే కేటగిరీని అప్పట్లో గుర్తించలేదు. దీనిని తర్వాత 1999లో వచ్చిన నేషనల్ ట్రస్ట్ యాక్ట్ ద్వారా, ఆపై 2016 ఆర్పిడబ్ల్యూడి చట్టం ద్వారా మాత్రమే అధికారికంగా చేర్చడం జరిగింది. ఏపీ డిఎస్సి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్తో పాటు స్పెషల్ ఎడ్యుకేషన్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం నవచైతన్య కాంపిటీషన్స్ ఆన్లైన్ పరీక్షలను నిర్వహిస్తుంది. వీటిని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి నవచైతన్య కాంపిటీషన్స్కు 9640717460 నంబర్ ద్వారా సంప్రదించవచ్చు. క్వశ్చన్ నెంబర్ 136. సరి అయిన సమాధానాన్ని గుర్తించండి. ఇక్కడ 2 ఆప్షన్స్ ఇచ్చారండి. ఏ గ్రూప్ 1, బి గ్రూప్ 1. ఏలో అనుగుణ్యత అడాప్టేషన్ పాఠ్యాంశాల యొక్క భావనాత్మక క్లిష్టతను కొద్దిగా మారుస్తుంది. బిలో సమాంతర బోధనలో భావనాత్మక క్లిష్టతలో గణనీయమైన మార్పు ఉంటుంది. వీటికి గాను మీకు ఇచ్చిన ఆప్షన్స్, ఆప్షన్ ఏలో ఏ కరెక్ట్ అని ఇచ్చారు, ఆప్షన్ బి బోత్ ఏ అండ్ బి కరెక్ట్ అని ఇచ్చారు, ఆప్షన్ సిలో బి ఒకటి కరెక్ట్ అని ఇచ్చారు, ఆప్షన్ డిలో ఏ బి 2 నాట్ కరెక్ట్ అని ఇచ్చారు. మీకు ఇచ్చిన ఆప్షన్స్లో ఏది సరైన సమాధానమో 5 సెకండ్లో కామెంట్లో తెలియచేయండి. ఆన్సర్ ఆప్షన్ బి బోత్ ఏ బి కరెక్ట్. ప్రశ్నలో ఏ బి అను 2 ఇచ్చారు కదా, ఆ 2 కూడా కరెక్టే సమాధానమే అని చెప్తున్నారు. కరిక్యులం అడాప్టేషన్ అనుగుణ్యత అనేది సాధారణ పాఠ్యాంశాన్ని ప్రత్యేక విద్యార్థులకు అర్థమయ్యేలాగా దాని క్లిష్టతను కేవలం స్వల్పంగా అంటే కొద్దిగా మార్చే పద్ధతి కాబట్టి వాక్యం ఏ శాస్త్రీయంగా సరైనది. దీనికి భిన్నంగా సమాంతర బోధన అంటే ప్యారలల్ ఇన్స్ట్రక్షన్స్ ఇంగ్లీష్లో, ఈ సమాంతర బోధన పద్ధతిలో విద్యార్థి స్థాయిని బట్టి పాఠం యొక్క మూల భావనను లేదా దాని కష్టతరాన్ని గణనీయంగా తగ్గిస్తారు. కాబట్టి వాక్యం బి కూడా విద్యాపరంగా ఖచ్చితమైనది. అందువల్ల ఆప్షన్ ఏ, ఆప్షన్ బి 2 కూడా ఆప్షన్ బిలో ఇచ్చినటువంటి ఆ గ్రూప్ ఏ గ్రూప్ బి అని నేను క్వశ్చన్లో చదివాను చూసారా, అలాగా ఆప్షన్ బిలో ఉన్న బోత్ ఏ అండ్ బి కరెక్ట్ సమాధానం అనమాట. క్వశ్చన్ నెంబర్ 137. ఇక్కడ జతపరచడం గురించి ఇచ్చారండి, జతపరచమంటున్నారు. ఇక్కడ కూడా గ్రూప్ ఏ గ్రూప్ బి అని చెప్పేసి ఇచ్చారు. గ్రూప్ ఏలో కొన్ని ఆప్షన్స్, గ్రూప్ బిలో కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. తర్వాత మీకు 4 ఆప్షన్స్లో వాటి గురించి ఇచ్చారు, దాంట్లో కరెక్ట్ సమాధానం ఎంచుకోమన్నారు. ఇప్పుడు గ్రూప్ ఏలో 1 ఆటిజం, 2 మస్తిష్క పక్షవాతం, 3 సికిల్ సెల్ డిసీజ్, 4 మస్కులర్ డిస్టోపీ. ఇవి 4 గ్రూప్ ఏలో ఉన్నాయి. గ్రూప్ బిలో ఉన్నాయి 1 జెనెటిక్ మసిల్ డిజార్డర్, బిలో బ్లడ్ డిజార్డర్, సి ల్యాక్ ఆఫ్ సోషల్. ఈ గ్రూప్ బిలో ఏబిసి అని ఇచ్చారండి. ఏలో జెనెటిక్ మసిల్ డిసార్డర్, బిలో బ్లడ్ డిసార్డర్, సిలో ల్యాక్ ఆఫ్ సోషల్ కమ్యూనికేషన్, డిలో నాన్ ప్రోగ్రెసివ్ న్యూరోలాజికల్ కండిషన్. దీంట్లో సరైన సమాధానాన్ని ఎంచుకొని 5 సెకండ్లో కామెంట్లో తెలియచేయండి. ఆన్సర్ ఆప్షన్ బిలో ఇచ్చారు. 1 సికి జతపరిచారు. గ్రూప్ 1లో ఉన్న గ్రూప్ ఏలో ఉన్న 1ని గ్రూప్ 2లో ఉన్న సికి జతపరిచారు. గ్రూప్ ఏలో 2వ దానిగా ఉన్నదాన్ని గ్రూప్ బిలో ఉన్న డికి జతపరిచారు. గ్రూప్ ఏలో 3వ దాన్ని గ్రూప్ బిలో ఉన్న బికి జతపరిచారు. గ్రూప్ ఏలో ఉన్న 4ని గ్రూప్ బిలో ఉన్న ఏకి జతపరిచారు. ఇక్కడ మీకు ఇచ్చిన 4 ఆప్షన్స్లో బి ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. లక్షణాల ఆధారంగా చూస్తే ఆటిజం ఉన్న వారిలో సామాజిక భావ వ్యక్తీకరణ సోషల్ కమ్యూనికేషన్ అనేది లోపిస్తుంది. దీన్ని 1Cగా జతపరిచారు.
మెదడు దెబ్బతినడం వల్ల వచ్చే మస్తిష్క పక్షవాతం సిపి అనేది పెరిగే కొద్దీ తీవ్రమయ్యేది కాదు కాబట్టి ఇది నాన్ ప్రోగ్రెసివ్ న్యూరోలాజికల్ కండిషన్. గ్రూప్ ఏలో ఉన్న 2ని గ్రూప్ బిలో ఉన్న డికి దీని అందుకే జతపరిచారు. సికిల్ సెల్ డిసీజ్ అనేది రక్త కణాలకు సంబంధించిన వ్యాధి. అందుకని గ్రూప్ ఏలో ఉన్న 3వ ఆప్షను గ్రూప్ బిలో ఉన్న బిని జతపరిచారు. మస్కులర్ డిస్ట్రోఫీ అనేది జన్యుపరంగా కండరాలు క్షీణించుకుపోయే వ్యాధి. అందుకోసం గ్రూప్ ఏలో ఉన్న 4ని గ్రూప్ బిలో ఉన్న ఏని జతపరిచారు. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుంటే ఆప్షన్ బి ఖచ్చితంగా సరిపోలుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 138. ఎన్ఈపి 2020 ప్రకారం ఈ మేధో వైకల్యం స్థాయి కల వారికి ఇంటి వద్ద విద్యను అందించాలి. మీ ఆప్షన్స్: ఏ మిత, ఆప్షన్ బి మధ్యస్థ, ఆప్షన్ సి మిత మరియు మధ్యస్థ, ఆప్షన్ డి తీవ్ర మరియు అతి తీవ్ర. మీ సమాధానాన్ని 5 సెకండ్లో కామెంట్లో తెలియచేయండి. ఆన్సర్ ఆప్షన్ డి తీవ్ర మరియు అతి తీవ్ర. నూతన జాతీయ విద్యా విధానం ఎన్ఈపి 2020 ప్రకారం అందరికీ విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించారు. పాఠశాలకు వెళ్ళగలిగే మిత, మైల్డ్ లేదా మధ్యస్థ, మోడరేట్ వైకల్యం ఉన్నవారిని సాధారణ బడుల్లోనే చేర్చుతారు తప్ప ఇంటి దగ్గర ఉంచరు. కేవలం తీవ్రమైన సివియర్ మరియు అతి తీవ్రమైన ప్రొఫౌండ్ మేధో వైకల్యం ఉండి పాఠశాల దాకా అసలు ప్రయాణించలేని పిల్లలకు మాత్రమే హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇంటి వద్ద విద్య ఇలా అందించాలని చట్టం సూచిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 139. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ప్రభుత్వ రాయితీలు పొందుటకు ఉపయోగించే కార్డు. ఆప్షన్స్: ఏ హోలిస్టిక్ కార్డు, ఆప్షన్ బి యూడిఐడి కార్డు, ఆప్షన్ సి అపార్ కార్డు, ఆప్షన్ డి ప్రాన్ కార్డు. మీ సమాధానాన్ని 5 సెకండ్లోపు కామెంట్లో తెలియచేయండి. ఆన్సర్ ఆప్షన్ బి యూడిఐడి కార్డు. భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న దివ్యాంగులందరికీ ఒకే గుర్తింపును అందిస్తూ పెన్షన్లు లేదా రైల్వే రాయితీ లాంటి సదుపాయాలని సులభంగా పొందడానికి ఉద్దేశించిందే యూడిఐడి కార్డు. యూనిక్ డిసేబిలిటీ ఐడి కార్డు అంటారు దీన్ని. విద్యార్థుల అకాడమిక్ రికార్డుల కోసం అపార్ ఏపీఏఆర్ అపార్ కార్డును, ఉద్యోగుల పెన్షన్ ఖాతా కోసం ప్రాన్ కార్డును వాడతారు తప్ప వైకల్యాల రాయితీ కోసం కాదు. క్వశ్చన్ నెంబర్ 140. బధిర అంధత్వానికి కారణమైన సిండ్రోమ్. ఆప్షన్స్: ఏ డౌన్ సిండ్రోమ్, డౌన్స్ సిండ్రోమ్, ఆప్షన్ బి హంటర్స్ సిండ్రోమ్, ఆప్షన్ సి ఉషర్స్ సిండ్రోమ్, ఆప్షన్ డి టర్నర్స్ సిండ్రోమ్. మీ సమాధానాన్ని 5 సెకండ్లో కామెంట్లో తెలియచేయండి. ఆన్సర్ ఆప్షన్ సి ఉషర్స్ సిండ్రోమ్. ఉషర్స్ సిండ్రోమ్ అనే జన్యుపరమైన వ్యాధి ఉన్నవారిలో పుట్టుకతోనే వినికిడి లోపం ఉండడమే కాకుండా పెరిగే కొద్దీ కంటిచూపు మందగించి బధిర అంధత్వానికి దారితీస్తుంది. డౌన్స్ మరియు టర్నర్స్ సిండ్రోమ్ అనేవి మేధో మరియు శారీరక పెరుగుదల లోపాలను కలిగిస్తాయి తప్ప ఒకేసారి అంధత్వ, బధిరత్వాలకు తీసుకురావు కాబట్టి ఉషర్స్ సిండ్రోమ్ సరైన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 141. కంటికి వ్యాధులు మరియు గాయాలు తగలకుండా కాపాడే పొర. ఆప్షన్స్: ఏ గ్రేస్ మార్క్, ఇక్కడ యాడ్ స్కోర్ గ్రేస్ మార్క్ ఇచ్చారండి. ఆప్షన్ బి డెసిమెట్స్ పొర, ఆప్షన్ సి అంతర పొర, ఆప్షన్ డి బాహ్య పొర. మీకు ఇచ్చిన 4 ఆప్షన్స్లో సరైన సమాధానం 5 సెకండ్లో కామెంట్ చేయండి. ఇక్కడ ఆన్సర్ యాడ్ స్కోర్ గ్రేస్ మార్క్ ఇచ్చారు. గ్రేస్ మార్క్ ఎందుకు ఇస్తారు? సాధారణంగా ఇచ్చిన ఆప్షన్స్లో సరైన సమాధానం లేకపోతే అప్పుడు గ్రేస్ మార్క్ ఇస్తారు. మనం దీని గురించి తెలుసుకుందాం ఇప్పుడు, ఎందుకు గ్రేస్ మార్క్ ఇచ్చారనేది. కంటిని బయట వాతావరణం మరియు గాయాల నుండి రక్షించే ప్రాథమిక పొరలు కార్నియా మరియు కాంజక్టివా. ఆప్షన్లో ఇవ్వబడిన బౌమన్స్ పొర, డిసిమేట్స్ పొర అనేవి కార్నియా లోపల ఉండే సూక్ష్మ పొరలు కాగా, అంతర మరియు బాహ్య పొర అనేవి సాధారణ పదాలే తప్ప నిర్దిష్టమైన కంటి భాగాల శాస్త్రీయ నామాలు కావు. ఈ అస్పష్టత వల్ల ఖచ్చితమైన జవాబును ఎంచుకోవడం సాధ్యపడనందున టెట్ బోర్డు అందరికీ
అభ్యర్థులందరికీ గ్రేస్ మార్క్ యాడ్ స్కోర్ అనేది ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 142. క్యూ అక్షరం బ్రెయిలీ డాట్. క్యూ అక్షరం బ్రెయిలీ డాట్. ఆప్షన్స్ ఏలో 1, 3, 4, 5, 6. ఆప్షన్ బి 1, 2, 4, 5, 6. ఆప్షన్ సి 1, 2, 3, 4, 5. ఆప్షన్ డి 1, 2, 3, 5, 6. ఇచ్చిన ఆప్షన్స్లో సరైన సమాధానం ఏదో 5 సెకండ్లో కామెంట్లో తెలియచేయండి. ఆన్సర్ ఆప్షన్ సి 1, 2, 3, 4, 5. లూయి బ్రెయిలీ రూపొందించిన 6 డాట్స్ సిస్టంలో ఇంగ్లీష్ అక్షరమాలలోని ప్రతి అక్షరానికి ఒక నిర్దిష్ట అమరిక ఉంటుంది. ఇందులో క్యూ అక్షరాన్ని చదవడానికి బ్రెయిలీ లిపిలో 1, 2, 3, 4 మరియు 5వ నెంబర్ చుక్కలు, దాదాపు అన్ని చుక్కలు 6వది తప్ప. ఈ చుక్కలు ఉబ్బెత్తుగా ఉంటాయి. మిగతా డాట్ కాంబినేషన్లు వరుసగా ఇతర ఆంగ్ల అక్షరాలను సూచిస్తాయి. క్వశ్చన్ నెంబర్ 143. ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016 ప్రకారం దివ్యాంగులకు సులభంగా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం తెలియజేసే సెక్షన్. ఆప్షన్స్ ఏ సెక్షన్ 10, ఆప్షన్ బి సెక్షన్ 15, ఆప్షన్ సి సెక్షన్ 18, ఆప్షన్ డి సెక్షన్ 11. మీ సమాధానాన్ని 5 సెకండ్లోపు కామెంట్లో తెలియజేయండి. ఆన్సర్ ఆప్షన్ డి సెక్షన్ 11. దివ్యాంగుల హక్కుల చట్టం 2016లోని సెక్షన్ 11 అనేది ఎన్నికల ప్రక్రియ అంతా పోలింగ్ బూతుల వద్ద ర్యాంపులు, బ్రెయిలీ, ఈవీఎంలు వంటివి దివ్యాంగులకు పూర్తి అందుబాటులో ఉండేలా చూడాలని స్పష్టంగా నిర్దేశిస్తుంది. సెక్షన్ 10, 15 లేదా 18 వంటివి ఆరోగ్యం, విద్య వంటి ఇతర హక్కులకు సంబంధించినవి కాగా, ఓటు హక్కు సులభతరం చేసేలాగా బాధ్యతను సెక్షన్ 11 ద్వారానే చట్టబద్ధం చేశారు. ఏపీ డిఎస్సి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్తో పాటు స్పెషల్ ఎడ్యుకేషన్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం నవచైతన్య కాంపిటీషన్స్ వారు ఆన్లైన్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. వీటిని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి నవచైతన్య కాంపిటీషన్స్కు 9640717460 నంబర్ ద్వారా సంప్రదించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 144. దృష్టి లోపం గలవారు కేన్ కేన్ను ఎడమ నుండి కుడివైపుకు 2 వైపులా ఈ డిగ్రీల కన్నా ఎక్కువగా కదిలించకూడదు. ఆప్షన్స్ ఏ 12 డిగ్రీలు, ఆప్షన్ బి 15 డిగ్రీలు, ఆప్షన్ సి 16 డిగ్రీలు, ఆప్షన్ డి 18 డిగ్రీలు. మీ సమాధానాన్ని కామెంట్లో తెలియచేయండి 5 సెకండ్ లోపు. ఆన్సర్ ఆప్షన్ బి 15 డిగ్రీలు. అందులో నడిచేటప్పుడు దారిలో ఉన్న అడ్డంకులను గుర్తించడానికి వైట్ కేనును ఉపయోగిస్తారు. ఓరియంటేషన్ మరియు మొబిలిటీ శిక్షణా నియమాల ప్రకారం కేనును నేల మీద కుడి ఎడమలకు ఊపుతూ నడిచేటప్పుడు అది వారి భుజాల వెడల్పులను మించకూడదు. అంటే సుమారుగా 15 డిగ్రీల కోణం కన్నా ఎక్కువగా బయటికి కదిలించకూడదు. అంతకన్నా ఎక్కువగా కదిలిస్తే, ఉదాహరణకు 18 డిగ్రీలు కదిలిస్తే ఎదుటివారికి తగిలే ప్రమాదం ఉంటుంది. తక్కువ కదిలిస్తే అడ్డంకులను గుర్తించలేరు. అందుకనే 15 డిగ్రీల కోణంలో కదిలించాలి. క్వశ్చన్ నెంబర్ 145. ఇక్కడ కూడా జతపరచండి. ఈ క్వశ్చన్లో జతపరచమని 2 గ్రూపులు ఇచ్చారండి. గ్రూప్ ఏ, గ్రూప్ బి. గ్రూప్ ఏలో 4 ఆప్షన్స్ ఇచ్చారు, గ్రూప్ బిలో 4 ఆప్షన్స్ ఇచ్చారు. గ్రూప్ ఏని, బిని జతపరచమని ఇచ్చారు. ఇప్పుడు నేను గ్రూప్ ఏలో ఉన్న 4 ఆప్షన్స్ చదువుతున్నా. 1వ ఆప్షన్ నాన్ ఆప్టికల్ డివైస్, 2వ ఆప్షన్ మ్యాథమెటికల్ డివైస్, 3వ ఆప్షన్ ఆప్టికల్ డివైస్, 4వ ఆప్షన్ మొబిలిటీ డివైస్. గ్రూప్ బిలో వచ్చేవాటికి ఏబిసిడి అని పెట్టారు ఆప్షన్స్. గ్రూప్ ఏలో ఉన్న 1ని 2, 3, 4ని గ్రూప్ బిలో ఉన్న ఏబిసిడికి జతపరచాలన్నమాట. ఇప్పుడు గ్రూప్ బిలో ఉన్న ఆప్షన్స్ చదువుతున్నాను. ఏ హ్యాండ్ మ్యాగ్నిఫైయర్, బి ఫోల్డింగ్ కేన్, సి బి ఫోల్డింగ్ కేన్, ఆప్షన్ సి వచ్చి టైపోస్కోప్, ఆప్షన్ డిలో టేలర్ ఫ్రేమ్ అని ఇచ్చారు. ఇప్పుడు గ్రూప్ ఏలో ఉన్న వాటిని గ్రూప్ బికి జతపరిచి ఆ జతపరిచిన అమరిక ఈ కింద ఇచ్చిన 4 ఏబిసిడి గ్రూపులో దేనికి సెట్ అవుద్దో మీ సమాధానాన్ని 5 సెకండ్లో కామెంట్ చేయండి.
ఆన్సర్ ఆప్షన్ సి. గ్రూప్ ఏలో ఉన్న 1ని గ్రూప్ బిలో సికి జతపరిచారు. గ్రూప్ ఏలో ఉన్న రెండో ఆప్షన్ని గ్రూప్ బిలో డికి జతపరిచారు. గ్రూప్ ఏలో ఉన్న 3ని గ్రూప్ బిలో ఉన్న ఏకి జతపరిచారు. గ్రూప్ ఏలో ఉన్న 4ని గ్రూప్ బిలో ఉన్న బికి జతపరిచారు. ఇది ఆప్షన్ సిలో కరెక్ట్ ఆన్సర్ అని ఇస్తున్నారు. కటకాలు, లెన్స్లు. కటకాలు లేకుండా అక్షరాలు చదవడానికి సహాయపడే టైపోస్కోప్ ఒక నాన్ ఆప్టికల్ పరికరం. 1ని సితో కనెక్ట్ చేశారు, జతపరిచారు. అందులో గణిత లెక్కలు చేయడానికి వాడే పలకను టేలర్ ఫ్రేమ్ అంటారు. గ్రూప్ ఏలో ఉన్న 2ని గ్రూప్ బిలో ఉన్న డికి జతపరిచారు. అక్షరాలను పెద్దవిగా చూపే కటకంతో కూడిన హ్యాండ్ మ్యాగ్నిఫైయర్ ఒక ఆప్టికల్ పరికరం. అందుకోసం గ్రూప్ ఏలో ఉన్న 3ని గ్రూప్ బిలో ఉన్న ఏకి జతపరిచారు. సులభంగా నడవడానికి లేదా ప్రయాణించడానికి ఉపయోగపడే మడత పెట్టే కర్ర ఫోల్డింగ్ కేను ఒక మొబిలిటీ డివైజు. దీనికోసం గ్రూప్ ఏలో ఉన్న 4ని గ్రూప్ బిలో ఉన్న బికి జతపరిచారు. ఈ కలయిక ఆప్షన్ సిలో మాత్రమే ఖచ్చితంగా ఉంది. క్వశ్చన్ నెంబర్ 146. సిఏబిఐ సహకారంతో నిర్వహించిన మొట్టమొదటి T20 క్రికెట్ అందుల ప్రపంచ కప్పు పురుషులదండి. ఈ అందుల ప్రపంచ కప్పు పురుషులది. దీనికి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? ఆప్షన్స్: ఏ శ్రీలంక, ఆప్షన్ బి ఇండియా, ఆప్షన్ సి జర్మనీ, ఆప్షన్ డి ఆస్ట్రేలియా. మీ సమాధానాన్ని 5 సెకండ్లో కామెంట్లో తెలియచేయండి. ఆన్సర్ ఆప్షన్ బి ఇండియా. క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ఇండియా సిఏబిఐ వీళ్ళ చొరవతో అందుల కోసం మొట్టమొదటి T20 ప్రపంచ కప్ టోర్నమెంట్ను 2012 సంవత్సరంలో మన భారతదేశమే స్వయంగా ఆతిథ్యం ఇచ్చి విజయవంతంగా నిర్వహించింది. శ్రీలంక, ఆస్ట్రేలియా వంటి దేశాలు పాల్గొన్నప్పటికీ ఈ చారిత్రాత్మక ఈవెంట్కు ఆతిథ్య దేశంగా వ్యవహరించింది మాత్రం ఇండియానే. క్వశ్చన్ నెంబర్ 147. 6/24 స్పెల్లన్ చార్ట్లో వరుస క్రమం. 6/24 స్పెల్లన్ చార్ట్లో వరుస క్రమం ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్స్: ఏ 6వ వరుస, ఆప్షన్ బి 4వ వరుస, ఆప్షన్ సి మొదటి వరుస, ఆప్షన్ డి 3వ వరుస. మీ సమాధానాన్ని 5 సెకండ్లోపు కామెంట్లో తెలియచేయండి. ఆప్షన్ డి 3వ వరుస అనేది సరైన సమాధానం. కంటి చూపును పరీక్షించే స్పెల్లన్ చార్ట్లో పైన పెద్ద అక్షరాలతో మొదలై కిందికి వెళ్లే కొద్దీ చిన్న అక్షరాలు ఉంటాయి. ప్రామాణిక చార్ట్ ప్రకారం పైనుంచి మొదటి వరుస అత్యంత తక్కువ విజన్ అయిన 6/60ను, రెండవ వరుస 6/36ని సూచిస్తుంది. దీని తర్వాత వచ్చే మూడవ వరుస 6/24 విజన్ అంచనా వేస్తుంది. కాబట్టి 6వ లేదా 4వ అనేది దీనికి వర్తించవు. క్వశ్చన్ నెంబర్ 148. వర్ణ అంధత్వాన్ని మదింపు చేయడానికి ఉపయోగించే పరీక్ష. ఆప్షన్స్: ఏ జెరూమ్స్ స్క్రీన్, ఆప్షన్ బి లిస్టర్స్ పెరిమీటర్, ఆప్షన్ సి మడాక్స్ రాడ్ టెస్ట్, ఆప్షన్ డి ఇషిహారా పరీక్ష. మీ సమాధానాన్ని 5 సెకండ్లో కామెంట్లో తెలియచేయండి. ఆన్సర్ ఆప్షన్ డి ఇషిహారా పరీక్ష. ఎరుపు, ఆకుపచ్చ రంగుల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించలేని వర్ణ అంధత్వాన్ని కలర్ బ్లైండ్నెస్, ఇంగ్లీష్లో వర్ణ అంధత్వం అంటే ఇంగ్లీష్లో కలర్ బ్లైండ్నెస్. ఈ వర్ణ అంధత్వాన్ని పరీక్షించడానికి జపనీస్ వైద్యుడు షినోబు ఇషిహారా రూపొందించిన ఇషిహారా కలర్ టెస్ట్ అత్యంత ప్రామాణికమైనది. మడాక్స్ రాడ్ టెస్ట్ అనేది కంటి కండరాల లోపాలను, మెల్లకంటి లాంటివి గుర్తించడానికి. లిస్టర్స్ పెరిమీటర్ కంటి దృశ్య క్షేత్రాన్ని కొలవడానికి వాడతారు తప్ప వర్ణ అంధత్వానికి కాదు. క్వశ్చన్ నెంబర్ 149. స్పర్శాపటాల నకలను తీయడానికి ఉపయోగించే యంత్రం. స్పర్శాపటాల నకలు అంటే జిరాక్స్ తీయడానికి ఉపయోగించే యంత్రం ఏది? ఆప్షన్స్: ఏ మైనల్ బ్రైలర్, ఆప్షన్ బి సోనిక్ గైడ్, ఆప్షన్ సి థర్మోఫార్మ్ మిషన్, ఆప్షన్ డి స్పర్ వీల్. మీ సమాధానాన్ని 5 సెకండ్లో కామెంట్లో తెలియచేయండి. ఆన్సర్ ఆప్షన్ సి థర్మోఫార్మ్ మెషిన్. అంధ విద్యార్థుల కోసం ఉబ్బెత్తుగా ఉండే చిత్రాలను జిరాక్స్ లాగా ఒకేసారి ఎక్కువ కాపీలు తీయడానికి
ప్లాస్టిక్ షీట్లను వేడి చేసి ముద్రించే థర్మోఫార్మ్ మిషన్ను ఉపయోగిస్తారు. మైనల్ బ్రెయిలర్ అనేది టైప్ రైటర్ లాంటిది కాగా, సోనిక్ గైడ్ అనేది శబ్ద తరంగాల ద్వారా దారిని చూపే పరికరం. అలాగే స్పర్వీల్ అనేది గీతలు గీయడానికి వాడే సాధనం కాబట్టి నకళ్ళు అంటే జిరాక్స్ కాపీలు తీయడానికి థర్మోఫార్మ్ మిషన్ మాత్రమే సరైనది. క్వశ్చన్ నెంబర్ 150. భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో హిందీ బ్రెయిలీ కాంట్రాక్షన్లను మెరుగుపరచడానికి చర్యలు చేపట్టింది? మీ ఆప్షన్స్: ఏ 1972 సంవత్సరం, ఆప్షన్ బి 1973 సంవత్సరం, ఆప్షన్ సి 1974 సంవత్సరం, ఆప్షన్ డి 1976. మీ సమాధానాన్ని 5 సెకండ్లో కామెంట్లో తెలియచేయండి. ఆన్సర్ ఆప్షన్ బి 1973 సంవత్సరం. బ్రెయిలీ లిపిలో వేగంగా చదవడానికి వీలుగా పదాలను కుదించి రాసే పద్ధతిని కాంట్రాక్షన్ అంటారు. హిందీ భాషా బ్రెయిలీలో ఈ కుదింపు విధానాలను మెరుగుపరిచి దేశవ్యాప్తంగా ప్రామాణికీకరించడానికి భారత ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీ ద్వారా 1973 సంవత్సరంలో అధికారికంగా చర్యలు చేపట్టింది. విద్యాభివృద్ధి చరిత్రలో ఈ సంవత్సరం ఒక మైలురాయి కాబట్టి మిగతా సంవత్సరాలు దీనికి వర్ణించవు. మా వీడియోస్ని లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.